కొన్నేళ్ల క్రితం ప్రసారమైన సాస్ భీ కభీ బహూ థీ టీవీ సీరియల్ మీకు గుర్తుండే ఉంటుంది. అందులో తులసి పాత్రలో నటించిన స్మృతి ఇరానీతో అమెరికన్ బిలియనీర్ బిల్ గేట్స్ జరిపిన సంభాషణ కూడా గుర్తుండే ఉంటుంది. ఆ సన్నివేశంలో బిల్ గేట్స్ భారతీయ మహిళలు నవజాత శిశువుల గురించి ఇంతగా ఆందోళన చెందుతున్నారా అని స్మృతి ఇరానీ ఆశ్చర్యపోతారు. అమెరికాకు చెందిన ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ఎక్కడో భారతదేశంలోని గర్భిణీ స్త్రీల ఆరోగ్యం గురించి ఇంతగా ఆందోళన చెందడం చూస్తే స్మృతి ఇరానీలాగే మీరు కూడా ఆశ్చర్యపోతారు. అయితే బిల్ గేట్స్ ఈ విషయంలో ఇంతగా తప్పించిపోవడం వెనుక అసలు కారణం తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. 2010లో ఓసారి టెడ్ టాక్లో బిల్ గేట్స్ చెప్పిన మాటలను ఇప్పుడు మరోసారి జాగ్రత్తగా విందాం. ప్రపంచ జనాభా 6.8 బిలియన్లకు చేరుకుంది. కొన్ని రోజుల్లో సుమారు 9 బిలియన్లకు పెరుగుతుంది. దీన్ని 10 నుంచి 15% వరకు తగ్గించాలి. దీనికి కొత్త వ్యాక్సిన్ తయారు చేయాలి. అలాగే ఆరోగ్య సేవలు, పునరుత్పత్తి సంబంధించిన సౌకర్యాలపై పనిచేయాలి. ఇది బిల్ గేట్స్ ఇంగ్లీష్లో చెప్పిన దానికి ఖచ్చితమైన తెలుగు అనువాదం. యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఒరిజినల్ లింక్ ఇచ్చాం. మీరే స్వయంగా చూసి విని వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అసలు వ్యాక్సిన్ ప్రపంచ జనాభాను ఎలా తగ్గిస్తుంది? ప్రత్యేకంగా ఆసియా, ఆఫ్రికా దేశాల గురించి బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలపై వివాదం చెలరేగిన వెంటనే వ్యాఖ్యలను వక్రీకరించారంటూ అతడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ వ్యాఖ్యలు చేయడానికి సరిగ్గా ఏడాది ముందు 2009లో బిల్ గేట్స్ ఏర్పాటు చేసిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ అనే అమెరికన్ సంస్థ సర్వికల్ క్యాన్సర్ నివారణ కోసం తయారు చేసినట్టుగా చెప్పబడుతున్న ఓ వ్యాక్సిన్ని ప్రచారం చేయడం ప్రారంభించింది. మహిళల గర్భాశయ ముఖద్వారాన్ని ఇంగ్లీష్లో సర్విక్స్ అంటారు. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటే HPV కారణంగా ఈ క్యాన్సర్ వ్యాపిస్తుంది. భారతదేశంలో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం బిల్ గేట్స్ పాత్ అనే అమెరికన్ NGOకు భారీగా ఫండింగ్ చేశాడు. తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో 12,000కు పైగా గిరిజన పాఠశాల బాలికలపై ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఆ బాలికల వయసు 9 నుంచి 14 సంవత్సరాలు. వీరిపై ప్రయోగాలు జరిపేందుకు వారి తల్లిదండ్రుల నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదు. ప్రయోగానికి గురైన వారిలో 7 బాలికలు మరణించారు. అనేక మందిలో ప్రాణాంతకమైన సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. అదే సమయంలో భారతదేశ నగరాల్లో డాక్టర్లు గర్భిణీ మహిళలకు HPV వ్యాక్సిన్ సూచించడం ప్రారంభించారు. తమ దగ్గరికి వచ్చే పేషెంట్లకు ఒక ఇంజెక్షన్ చూపించి అది వేసుకుంటే సర్వికల్ క్యాన్సర్ రాదంటూ ప్రచారం మొదలుపెట్టారు. అయితే 18 ఏళ్లు పైబడిన మహిళల్లో ఈ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేయలేదు. బహుశా ఇది కూడా ఒక అనధికారిక క్లినికల్ ట్రయల్ అయి ఉండవచ్చు. 2013లో పార్లమెంటరీ కమిటీ ఈ క్లినికల్ ట్రయల్స్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అమెరికన్ NGO క్లినికల్ ట్రయల్ కోసం నిర్ణయించిన అన్ని నియమాలను ఉల్లంఘించిందని, వారి ఏకైక లక్ష్యం HPV వ్యాక్సిన్ కంపెనీల వాణిజ్య అవసరాలను ప్రోత్సహించడమే అని పార్లమెంటరీ కమిటీ వ్యాఖ్యానించింది. ఈ ప్రయోగాలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్తో కలిసి నిర్వహించారు. నాటి కేంద్ర ప్రభుత్వం ఒక అజ్ఞాత వ్యాక్సిన్ ప్రయోగం కోసం ఎలుకలు, గినియా పందుల తరహాలో పాఠశాల బాలికలను ప్రయోగాలకు గురిచేసింది. అసలు భారతీయులంటేనే ప్రయోగశాలలోని ఎలుకలు, గినియా పందులనే భావన బిల్ గేట్స్ సైతం వ్యక్తం చేశాడు. భారతదేశాన్ని, ఇక్కడి ప్రజలను ఉద్దేశించి గేట్స్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ల్యాబొరేటరీ టు ట్రై థింగ్స్. వెన్ ప్రూవెన్ ఇన్ ఇండియా దే కెన్ దెన్ బి టేకెన్ టు అదర్ ప్లేసెస్ అని వ్యాఖ్యానించాడు. కొత్త ప్రయోగాలు చేయడానికి ఇదో రకమైన ప్రయోగశాల. భారతదేశంలో ప్రయోగం విజయవంతమైతే దాన్ని ఇతర ప్రాంతాల్లో అమలు చేయవచ్చు అనేది దీని అర్థం. 2014లో భారతదేశంలో అధికారం మారినా బిల్ గేట్స్ సేవా కార్యక్రమాల ప్రచారం మాత్రం అడ్డంకులు లేకుండా కొనసాగింది. 2015లో భారత ప్రభుత్వం బిల్ గేట్స్ నిర్వహించిన సేవా కార్యక్రమాలకు బహుమతిగా పద్మభూషణ్తో సత్కరించారు కూడా. తాజాగా ఇప్పుడు దేశంలోని పాఠశాలల్లో అదే HPV టీకా వ్యాక్సిన్
9 నుంచి 14 ఏళ్ల బాలికలకు వేస్తున్నారు. బిల్ గేట్స్ సంస్థ ప్రచారం చేస్తున్న హెచ్పివి వ్యాక్సిన్తో భారతీయులకు సమస్య ఏమిటి? ఈ వ్యాక్సిన్తో దేశంలో సర్వికల్ క్యాన్సర్ ప్రమాదం తొలగితే ప్రజలకు మంచిదే కదా అని మీరు ప్రశ్నించవచ్చు. దానికి సమాధానం తెలుసుకోవడానికి ముందు అసలు ఈ వ్యాధి చరిత్ర తెలుసుకుందాం. మొదటిసారి 1983లో హెచ్పివితో సర్వికల్ క్యాన్సర్ వస్తుందని గుర్తించారు. 2006లో సర్వికల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ అమెరికాలో తయారు చేశారు. కొన్నేళ్లలోనే హెచ్పివి వ్యాక్సిన్ భారతదేశంతో పాటు అనేక దేశాలకు చేరింది. భారతదేశంలో లాగే ప్రపంచంలోని అనేక దేశాల్లో కూడా హెచ్పివి వ్యాక్సిన్ పై వివాదాలు చెలరేగాయి. 2013లో జపాన్లో హెచ్పివి వ్యాక్సిన్ గ్యార్డాసిల్ పై నిషేధం విధించారు. అక్కడ దీని కారణంగా బాలికల్లో పెద్ద ఎత్తున సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయట. టోక్యో టైమ్స్ లో వచ్చిన రిపోర్టు ప్రకారం కనీసం 2000 మంది బాలికల్లో వ్యాక్సిన్ దుష్ప్రభావాలు కనిపించాయి. అమెరికా ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కప్పిపుచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేస్తోంది. గార్డసిల్ వ్యాక్సిన్ వేయించుకున్న చాలా మంది బాలికలు మూర్ఛపోవడం, మెదడు దెబ్బతినడం, అంధత్వము, పక్షవాతం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. మరికొంతమంది బాలికలు తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. టోక్యో టైమ్స్ రిపోర్టు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ పై తీవ్ర చర్చ జరిగింది. కానీ కొన్నేళ్ల తర్వాత ఆ రిపోర్టుని వెబ్సైట్ నుంచి డిలీట్ చేశారు. ఈ రిపోర్టు తప్పైతే వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీ ఆ టోక్యో టైమ్స్ పత్రికపై పరువు నష్టం దావా వేసి ఉండేది. కానీ అలాంటిదేం జరగలేదు. ప్రఖ్యాత జర్నల్ సైన్స్లో ప్రచురించబడిన ఓ నివేదికను పరిశీలిస్తే జపాన్లో హెచ్పివి వ్యాక్సిన్ కంపెనీ సాగించిన కుట్రల తీరు అర్థమవుతుంది. అక్కడ జపనీస్ న్యూరాలజిస్ట్ తన సొంత పరిశోధన ఆధారంగా హెచ్పివి వ్యాక్సిన్కి మెదడు కణాలకు హాని కలిగించే లక్షణాలున్నాయన్న విషయాన్ని బయటపెట్టాడు. సైన్స్ మ్యాగజైన్ ప్రచురించిన డేటా లోపభూయిష్టంగా ఉందంటూ ఒక స్థానిక మహిళా జర్నలిస్ట్ వ్యాసం రాయడంతో న్యూరాలజిస్ట్ ఆ జర్నలిస్టుపై పరువు నష్టం దావా వేశారు. చివరికి ఆ న్యూరాలజిస్టు ప్రచురించిన డేటా ఖచ్చితమైనదని, జర్నలిస్టు పనిగట్టుకుని అతని అప్రతిష్ట పాలు చేసే ఉద్దేశంలో ఫేక్ న్యూస్ ప్రకటించిందని కోర్టు తీర్పు ఇచ్చింది. అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రిపోర్టు ప్రకారం వ్యాక్సిన్ తయారీ కంపెనీ దాన్ని వాడిన బాధిత బాలికల కుటుంబాలకు పెద్ద మొత్తంలో కాంపెన్సేషన్ ఇచ్చింది. అది జపాన్ కాబట్టి బాధితులకు డబ్బు వచ్చింది. భారతదేశంలో అయితే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. 2016లో ఐర్లాండ్లో హెచ్పివి వ్యాక్సిన్ వల్ల 250 మంది బాలికలు జబ్బుపడ్డారని వార్తలు వచ్చాయి. చాలామంది బాలికలు మూర్ఛ, తీవ్రమైన అలసట, మైగ్రెయిన్ వంటి వ్యాధుల బారిన పడ్డారు. పెద్ద సంఖ్యలో టీనేజ్ బాలికలకు ఆకస్మిక మొనోపాజ్ వచ్చింది. అనేక మంది వ్యంధత్వం అంటే ఇన్ఫెర్టిలిటీకి గురి అయ్యారు. వ్యాక్సిన్ వేసుకున్న దాదాపు బాలికలందరిలోనూ ఋతుక్రమం సమయంలో తీవ్ర నొప్పి కనిపించింది. 2017లో అమెరికా యాల్ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో హెచ్పివి వ్యాక్సిన్ వేసుకున్న 6 నుంచి 15 ఏళ్ల బాలికల్లో అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, యాంగ్జైటీ, అటెన్షన్ డెఫిసిట్, హైపర్ యాక్టివిటీ డిజార్డర్ వంటి ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. ఈ వ్యాక్సిన్ వాడిన 18 ఏళ్ల పైబడిన మహిళల్లో న్యూరలాజికల్ సమస్యలు వచ్చినట్టు తెలిసింది. అయితే ఇప్పుడు చెప్పుకున్న వాటికి భిన్నంగా ఈ వ్యాక్సిన్ మహిళల ఆరోగ్యంపై ఎటువంటి దుష్ప్రభావాలను చూపదు అని తేల్చిపారేసే అనేక అధ్యయనాలు, వాటి రిపోర్టులు కూడా మీకు కనిపిస్తాయి. ఏ వాదనను నమ్మాలి, వేటిని నమ్మకూడదు అనేది పూర్తిగా మీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే మరో ప్రశ్న ఏమిటంటే, లోకంలో ఎవరైనా ఇలాంటి దారుణమైన పని ఎందుకు చేస్తారు? మహిళలను ఇంతగా వ్యాధులకు గురి చేసి వారు మాతృత్వానికి నోచుకోకుండా ఎందుకు ప్రయత్నిస్తారు? దీనికి సమాధానం పాశ్చాత్య దేశాల మానసిక ప్రవర్తనలోనే ఉంది. ఇదో రకమైన ఆధిపత్య ధోరణితో కలిగే దురహంకారం. 1950-60లలో ప్రపంచవ్యాప్తంగా శ్వేత జాతీయుల జనాభా తగ్గుదల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ అమెరికన్, యూరోపియన్ వైద్య పత్రికలలో అనేక కథనాలు వచ్చాయి. దాని ఫలితంగా ఆఫ్రికా, భారత్, చైనా దేశాల్లో జనాభాను తగ్గించడానికి వ్యూహాలను రూపొందించారు. ప్రతి సామాజిక సమస్యకు పెరుగుతున్న జనాభానే మూల కారణంగా చిత్రీకరించే వాతావరణం సృష్టించారు. తర్వాత భారత్,
చైనాలో లక్షలాది మంది ఆడపిండాలు గర్భస్రావం చేయబడ్డాయి. ఇప్పుడు భారతీయ వార్తాపత్రికల్లో ప్రజాహితం పేరుతో ప్రచురితమవుతున్న ఈ విజ్ఞాపన చూడండి. ఓ పెద్ద అమెరికా ఫార్మా కంపెనీ ఫండింగ్ చేస్తున్న ఈ యాడ్లో భారతదేశంలో ప్రతి 7 నిమిషాలకి ఒక మహిళ సర్వికల్ క్యాన్సర్తో మరణిస్తోందని ఉంది. దేశంలో ప్రతి 7 నిమిషాలకి ఒక మహిళ మరణిస్తున్న ఈ డేటా ఆ కంపెనీకి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతి తీవ్రమైన వ్యాధి వల్ల సంభవిస్తున్న మరణాలకు చెందిన గణాంకాలను భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తుంది. కానీ సర్వికల్ క్యాన్సర్పై మాత్రం ప్రభుత్వం నుండి ఏమాత్రం ఎలాంటి గణాంకాలు లేవు. ఈ యాడ్లో ఓ చోట చిన్న అక్షరాలలో బ్రునియల్ అనే పరిశోధకురాలు 2021లో చేసిన అధ్యయనం నుండి ఈ డేటాను కోట్ చేశారని చెప్తుంది. బ్రునియల్ స్పెయిన్ దేశస్తురాలు, బార్సిలోనాలో నివసిస్తారు. ఆమె తన రిపోర్ట్లో పేర్కొన్న గణాంకాలకు ఆధారం ఏమిటో ఎక్కడా రాయలేదు. పోనీ ఇవన్నీ తెలుసుకోవడానికి బ్రూనియల్ భారతదేశానికి వచ్చినట్టు కూడా ఎక్కడా చెప్పుకోలేదు. బ్రూనియల్ గణాంకాల ఆధారంగా అడ్వర్టైజ్మెంట్లే కాదు, భారతదేశంలో సర్వికల్ క్యాన్సర్పై పాలసీలు కూడా రూపొందిస్తున్నారు. ఏ వ్యాధి వల్ల సంవత్సరానికి ఖచ్చితంగా భారతదేశంలో 80,000 మహిళలు మరణిస్తున్నారో ఆ విషయం భారత ప్రభుత్వానికి ఏమాత్రం తెలియకపోవడం ఆశ్చర్యం అనుకోవాలా? 2024లో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, వరల్డ్ బ్యాంక్, యునిసెఫ్తో కలిసి సుమారు $600 మిలియన్ అంటే 5,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. అదే ఏడాది 2024లో బిల్ గేట్స్ భారతదేశానికి వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. అదే సంవత్సరం బడ్జెట్లో హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రకటించారు. ఇప్పుడు దీన్ని పిల్లల జాతీయ టీకా కార్యక్రమంలో చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సర్వికల్ క్యాన్సర్ సమస్య అనేది లేదు అని చెప్పడం లేదు, కానీ ఆ ముసుగులో జరుగుతున్నదంతా సక్రమమేనా? అసలు హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్, సర్వికల్ క్యాన్సర్కు కారణం ఏమిటో మీకు తెలుసా? ఈ కీలకమైన విషయం పట్ల ఎవరికీ అవగాహన రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఏ మెడికల్ అడ్వైజరీ కానీ, ఏ డాక్టర్ కానీ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది ఒకరు కంటే ఎక్కువ సెక్షువల్ పార్ట్నర్ల కారణంగా వస్తుందన్న విషయం చెప్పట్లేదు. ఇది మాత్రమే కాదు, 18 నుంచి 20 ఏళ్లలోపు బాలికల్లో ఈ ప్రమాదం ఎక్కువ. అంటే ఈ వయస్సుకు ముందు లైంగిక సంబంధాలు లేకపోతే వ్యాధి వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ. దాదాపు అన్ని శాస్త్రీయ అధ్యయనాల్లో ఇది నిరూపితమైంది. స్త్రీ పురుషులు ఒకరికొకరు విశ్వాసంగా ఉన్నట్లయితే సర్వికల్ క్యాన్సర్ సమస్య చాలా వరకు తగ్గుతుంది. సర్వికల్ క్యాన్సర్ నివారణ కోసం వివాహానికి ముందు లైంగిక సంబంధాలు లేకుండా చూసుకోవడం, మోనోగమి అంటే ఒకరికంటే ఎక్కువ మంది లైంగిక భాగస్వాములు లేకుండా జీవించడం వంటి జీవన విధానాలను ప్రోత్సహించవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్నది దానికి పూర్తిగా భిన్నమైనది. భారత సుప్రీంకోర్టు పిల్లల్లో లైంగిక సమ్మతి వయస్సును 18 నుంచి 13 లేదా 14కి తగ్గించడానికి ఆసక్తి చూపిస్తోంది. పోర్న్ వీడియోలపై నిషేధం విధిస్తే నేపాల్ లాగా భారతదేశంలో తిరుగుబాటు జరగవచ్చని ఏకంగా చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. సీరియల్స్ ద్వారా అక్రమ సంబంధాలను ఇంటింటికి చేరవేసే ఏక్తా కపూర్కు పద్మశ్రీ ఇస్తున్నారు. సినిమాలు, ఓటీటీ మరియు మీడియా ద్వారా టీనేజీ రొమాన్స్ను ఒక సాధారణ విషయంగా చూపిస్తున్నారు. మొత్తంగా ఒక రకమైన కుట్రపూరితమైన వలయం రూపొందించినట్లు తెలుస్తోంది. పిల్లలు చిన్న వయసులోనే లైంగిక సంబంధాలు కలిగి ఉండాలి, మై బాడీ మై చాయిస్ అంటూ ఒకరికంటే ఎక్కువ లైంగిక భాగస్వాములను కలిగి ఉండాలి. తర్వాత వారికి హెచ్పివి వ్యాక్సిన్ వేయించాలి. ఆ వ్యాక్సిన్ వల్ల వారికి యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి లక్షణాలు కలిగితే ఏ హీరోయిన్ ద్వారానో మానసిక రోగాలకు సంబంధించిన మందులు ప్రచారం చేయించి వాటి విక్రయాలు పెంచుకోవాలి. ఈ కుట్ర యొక్క దారుణ ప్రభావం మహిళలపైన, చివరికి కుటుంబ వ్యవస్థపైన పడుతోంది. ఇదే కనుక జరిగితే బిల్ గేట్స్ ఆశించినట్లు డీపాపులేషన్ అంటే ప్రపంచ జనాభా 10 నుంచి 15% తగ్గే కల తప్పకుండా నెరవేరుతుంది. ఈ ఉపద్రవం నివారించడానికి ఒక సాధారణ భారతీయుడిగా మనం ఏం చేయవచ్చు? పిల్లలకు బ్రహ్మచర్యం గురించి చెప్పండి. 18 ఏళ్లలోపు లైంగిక సంబంధాలు ప్రాణాంతకమవుతాయని వివరించండి. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ వంటి ప్రాణాంతక ప్యాషన్కు దూరంగా ఉండమనండి.
ఇవి అనేక మానసిక శారీరక రోగాలకు కారణమవుతాయని నచ్చచెప్పండి. ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ను ప్రోత్సహిస్తున్న తీరుని గుడ్డిగా నమ్మకండి. ఏ విదేశీ సంస్థ లేదా వ్యక్తి అయినా స్వార్థం లేకుండా, తమ మతపరమైన ఎజెండా లేకుండా పని చేయరు. వారు ఎప్పటికీ మన హితులు కాదు అనేది గుర్తుపెట్టుకోండి. ఏ ప్రభుత్వం అయినా అందులో కొందరు నాయకులు, అధికారులు తమ పిల్లలకు అమెరికన్ యూనివర్సిటీలో స్కాలర్షిప్లు తెచ్చుకోవడానికి తమ పదవి బాధ్యతలను దుర్వినియోగం చేస్తారనే విషయం మర్చిపోకండి. మందులు, వ్యాక్సిన్లు తయారు చేసే కంపెనీలు చాలా శక్తివంతమైనవి. వాటికి మీడియా, సోషల్ మీడియా మరియు ఇతర మాధ్యమాలను మేనేజ్ చేయటం పెద్ద కష్టం కాదు. ఏదైనా ప్రోడక్ట్పై దాన్ని కొన్నిసార్లు పోటీదారు కంపెనీలు కూడా పనిగట్టుకుని దుష్ప్రచారం చేయించవచ్చు. అందుకే ప్రతి నిర్ణయం ఆలోచించి మీ పరిస్థితులకు తగినట్లు తీసుకోండి. ప్రపంచమంతా ఏదో వ్యాక్సిన్ వేసుకుంటుందని మీరు కూడా ఆ గొర్రెల గుంపులోకి చేరాల్సిన అవసరం లేదు. సర్వికల్ క్యాన్సర్ నిజంగా ఒక సమస్యే, కానీ సరైన కుటుంబ, సామాజిక కట్టుబాట్లు, నిర్దిష్టమైన జీవనశైలి ద్వారా దానికి పరిష్కారం వెతకవచ్చు. కానీ ఇప్పుడు జరిగేది సిగరెట్ స్మోకింగ్ను ప్రోత్సహించి తర్వాత లంగ్ క్యాన్సర్ మందు అమ్మినట్టుగా ఉంది. ఓ విషయం గుర్తుందా? 50-60 దశకాల్లో భారతదేశంలో డాల్డాను కూరగాయల నుండి వచ్చే వనస్పతి నెయ్యిగా ప్రచారం చేశారు. ఆ రోజుల్లో డాక్టర్లు, పరిశోధనా సంస్థలు సైతం స్వదేశీ ఆవు నెయ్యి కంటే ఈ డాల్డా శ్రేష్టమైనది అని చెప్పేవారు. రిఫైన్డ్ షుగర్ కూడా అలాంటి కథే. 60-70 దశకాల్లో భారతదేశంలో లక్షలాది ఆడపిల్లల భ్రూణ హత్యలు డాక్టర్ల సలహాతోనే జరిగాయి. ఇది మీ జీవితం. మీరు ఏ మందు తీసుకోవాలి, ఏ వ్యాక్సిన్ వేయించుకోవాలి అనేది మీ ఇష్టం. కానీ జాగ్రత్త, తెలిసి తెలియకుండా ఏ అంతర్జాతీయ కుట్రకో బాధితులు కాకండి. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.